నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఏప్రిల్ 5వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6:11 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:26 ఈరోజు తిథి అష్టమి రాత్రి 7:32 వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము ఈరోజు నక్షత్రము పునర్వసు తెల్లవారి 5:30 వరకు తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జ్యము సాయంత్రం 5:26 నుండి 7:03 వరకు దుర్ముహూర్త సమయము ఉదయం 7:49 నుంచి ఉదయం 8:38 వరకు రాహుకాల సమయం ఉదయం 9:15 నుంచి ఉదయం 10:47 వరకు యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 1:50 నుంచి 3:32 వరకు ఉన్నది జాగ్రత్తలు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఉదయము అనగా తెల్లవారి 4:35 నుంచి తెల్లవారి 5:23 వరకు అమృత ఘడియలు తెల్లవారుజామున 3:06 నుంచి తెల్లవారి 4:43 వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి తులారాశి. మీకు ఆర్థికంగా ఈరోజు చాలా మంచి రోజు. ఏదైనా డబ్బు పరంగా కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ లేదా అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ షేర్లో పెట్టడం కానీ ఇలా ఏదైనా సరే డబ్బుకు సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి ఈరోజు మీకు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా కొంత బెనిఫిట్స్ కనబడుతున్నాయి, మెరుగుదల కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో ఒక శుభవార్త వింటారు. శుభకార్యాలు చేసేందుకు సూచనలు మీకు ఈరోజు కనబడబోతున్నాయి. రాజకీయ పరంగా వ్యాపార పరంగా విద్యార్థులకు సినీ పరిశ్రమలో ఉన్నవారికి కీలకమైన రంగాల్లో పనిచేసే వారికి ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అంటే 75-25%గా గోచరిస్తోంది. నిరాశ చెందకండి. ఆశాజనకంగా పెద్దల యొక్క నిర్ణయాలు తీసుకుని ఏదైనా అమలుపరిచే ప్రయత్నం చేసినట్టయితే నష్టాలు రాకుండా నిరాశ పడకుండా ఉండే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించండి. రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు కానీ దర్శించి అక్కడ మీ యొక్క ఏదైనా అడ్డంకు కానీ మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను విన్నవించుకుని దీంతోపాటు తెలుపు లేదా నీలిరంగు వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి కృషి చేస్తేనే తప్ప పనులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతోంది. జాప్యత, లేట్ అవ్వడము లేదా అంటే పెండింగ్ పడిపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. కాబట్టి కొత్తగా ఈరోజు ఏ పని మొదలు పెట్టకండి. ఈ రోజుని అలాగే స్తబ్దుగానే కానిచ్చే ప్రయత్నం చేయండి, కానీ కొత్తగా ఏ పని మొదలు పెట్టకండి. ఆర్థిక లావాదేవీలు కానీ ఏదైనా చేయాలన్నా డబ్బు పరంగా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏవైనా పెట్టుబడులు పెట్టడం కానీ ఇలాంటివేవి ఈరోజు చేయమాకండి. అంతగా కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. అయితే రాజకీయ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక రాజకీయ నాయకులు ఈ రోజుని వాయిదా వేసుకోండి. ఇంకా తప్పదు నిర్ణయాలు తీసేసుకోవాలి అని అనుకుంటే కనుక మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ప్రార్థించుకొని అప్పుడు చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఏ ప్రయత్నాలు ఈరోజు అసలు చేయకండి, కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. ఎవరైనా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక పోస్ట్పోన్ చేసుకోండి. ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనపట్టలేదు. అయినప్పటికీ తప్పదు అని అనుకున్న వాళ్ళు ఎరుపు రంగు కానీ కాషాయ రంగు వస్త్రాన్ని కానీ ధరించి కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీరు తలుచుకొని కానీ లేదా స్వామివారి ఆలయానికి వెళ్ళి కానీ కనుక చేసినట్టయితే కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఈరోజు చాలా మెరుగ్గా కనబడుతుంది. ఉత్సాహంగా ఉంటారు. మీరు అనుకున్న పనులు ఈరోజు స్వయంగా మీ చేత్తోనే మీరు చేసుకొని ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడంతో పాటు వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాజకీయ రంగంలో ఉన్నవారికి
అత్యంత అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టుకోవడానికి, విస్తరించడానికి, రాజకీయ ప్రణాళికలు వేసుకోవడానికి, రాజకీయ మంతనాలు జరుపుకోవడానికి, సినీ రంగంలో ఉన్నవారు కానీ, విద్యార్థులు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయండి. అయితే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలంటే కనుక గురు సంబంధిత గురు ప్రీతి కోసము ఇష్టమైన రంగు పసుపు రంగు కాబట్టి ఆ స్వామివారికి ఆ గ్రహానికి ఇష్టమైన రంగు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.